హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 12 శుక్రవారం గోచార రీత్యా తులా రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. తులారాశి వారు ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీరు 3 పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. శుభవార్తలను అందుకున్న వెంటనే మీ తల్లిదండ్రులకు ముందుగా తెలియజేస్తారు. తర్వాత మీ స్నేహితులతో పంచుకుంటారు. పార్టీలకు ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు స్త్రీల కొరకు అయితే మంచి సందర్భాలు ఎదురవుతాయి మరియు వారి యొక్క ఆరోగ్యం విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. మీరు అకాల భోజనం చేయకూడదు, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. మీరు వేళకు ఆహారం స్వీకరించాలి మరియు మీకు సరైన నిద్ర చాలా అవసరం. వాతావరణంలో మార్పుల వల్ల మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కోకండి. పత్రిక, వార్త, మీడియా రంగాల వారికి ఊహించని చికాకులు ఈ సమయంలో అయితే కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పొదుపు ఆవశ్యకతను ఈ రోజు గుర్తించడం కూడా జరుగుతుంది. విందులలో పరిమితి పాటించాలి. ఒక స్థిరాస్తి విక్రయించాలి అనేటటువంటి మీ ఆలోచన తొందరగా ఈ రోజు నెరవేరుతుందని చెప్పుకోవాలి. సోదర సోదరీల మధ్య ప్రేమ సంబంధాలు ఈ రోజు బలపడతాయి. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడినటువంటి అవకాశాలు లభిస్తాయి. ఇంటికి సంబంధించిన వస్తువులను అమర్చుకోగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్ధలు అనేవి తలెత్తుతాయి. ఈ రోజు మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది జరుగుతుంది. రుణాలు కూడా మీకు ఈ రోజు తీర్చే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. చిన్నారుల కోసం నూతన పథకాలలో మీరు జయం పొందగలుగుతారు. సంకల్పానికి నిరంతరం శ్రమ, పట్టుదల చాలా అవసరమని ఈ రోజు గుర్తిస్తారు. విపరీత ధోరణి చిరాకు పరుస్తుంది. కొంతమందికి జాగ్రత్తగా విషయాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి గజకేసరి యోగం వల్ల శుభ ఫలితాలు అయితే సంభవిస్తాయి. ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారం దిశగా సాగుతాయి. వ్యక్తిగత సంబంధాలు, ఆత్మీయత అనేది పెరుగుతుంది. భాగస్వామి యొక్క తక్షణ వాతావరణం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఆత్మీయుల కారణంగా శుభకార్యం అనేది జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మిత్రులతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఈ రోజు మంచిగా వినోదాన్ని పొందగలుగుతారు. మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా దేవత దర్శనానికి వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారికి పూజలు చేయడం ద్వారా, అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా పరిహారం అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.